జిల్లాలో ఓనం పండుగను పురస్కరించుకుని అయ్యప్ప స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం ఉదయం నుంచి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంతో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని బిల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఓనం పండుగ వేడుకలను కేరళ సాంప్రదాయం ప్రకారం వైభవంగా జరిపారు. ఆలయంలో పుష్పాలతో అందంగా చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక వేకువజామున గణపతి హోమం, ఆలయ సపరివార దేవతా పూజ, అయ్యప్ప స్వామి మూల విగ్రహానికి మహాభిషేకం, ఇక అష్టోత్తర పూజ, దివ్య 18 పూజలను వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు. ఇక అనంతరం భక్తి గీతాలను ఆలపించారు. ఆధ్యాత్మికత పూజ కార్యక్రమాలకు హాజరైన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఇక వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజేష, ఎస్పీ అఖిల్ మగ్జాను అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. తిరువోణ మహోత్సవం అంటే ఏమిటి? కేరళ రాష్ట్రం లోపల ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల లోపల ఓణం మహోత్సవం అనేది ఒకటి ముఖ్యమైనటువంటిది. మన తెలుగు క్యాలెండర్ ప్రకారంగా ఈ ఉత్సవం హస్త నక్షత్రం నుంచి మొదలుకొని శ్రవణ నక్షత్రం వరకు 10 రోజులు అయితే, హస్త నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రం వరకు 10వ నాడు వాళ్ళు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ, దాన్ని తిరువోణ పండుగ అని అంటారు. ఆ తిరువోణం అనేటువంటిది 10 రోజుల లోపల కూడా ముఖ్యమైనటువంటి పండుగ. రోజొక తీరకైనటువంటి అలంకరణతో స్వామివారిని సేవిస్తుంటారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని మహాబలి చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి రోజుల లోపల ఆయన దానకరుడు, మొత్తం దేవతలకే కనువిప్పు కలిగేటువంటి దాన ధర్మాలు చేసి చరిత్రకెక్కినటువంటి మనిషి. అటువంటి మనిషిని ఓర్వలేక దేవతలందరూ కూడా ఒకటై మహాబలి దానం చేసేటువంటి ముందర మన పేర్లని పోతున్నాయి కాబట్టి మనం మహాబలిని ఎక్కడైనా చేసేసి మనం పైకొచ్చేటువంటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నారాయణ దగ్గరికి పోయినప్పటికల్లా శ్రీమన్నారాయణమూర్తి వామనావతారం ఎత్తుతాడు. దశావతారాలలో ఒక అవతారమైనటువంటి వామనావతారం చిన్న 7-8 ఏళ్ల పిల్లగాడి రూపం లోపల ధరించేసి ఒక ఛత్రి పట్టుకొని వచ్చేసి భిక్షాందేహి అని అంటాడు. ఏం కావాలి నాయన నీకు అంటే, నాకు ఏమొద్దు నాయన, నాకు 3 అడుగుల జాగా కావాలి అని అంటాడు. ఆయన పక్కకు ఉండేటువంటి మన చక్రవర్తి పక్కకు ఉండేటువంటి ఆయన ఉండి వచ్చినటువంటి సామాన్యుడు కాదు, నిన్ను పాతాళలోకానికి ఎక్కడికో పంపిస్తాడు. ఆ చిన్న పిల్లగాడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు నారాయణే వచ్చిండు అంటే, నారాయణే వచ్చి నన్ను దానం అడిగిన తర్వాత నేను కాదంటే మంచిగా అనిపించదు, అందుకోసం నేను ఇస్తా అంటాడు. ఆయన 2 పాదాలకు ఒకటి భూమి, ఒకటి ఆకాశం లోపల అయిపోతుంది, ఇంకో పాదానికి నాకు జాగలేదు అంటే నా శిరస్సు మీద పెట్టు అంటే ఆయన పాతాల్లో ఒకటికి వెళుతూ వెళ్తాడు. అప్పుడు బలిచక్రవర్తి నారాయణమూర్తికి సమర్పించేసి ఒకటి దండం పెట్టేసి అంటాడు, స్వామి నాకు ఒక కోరిక ఉంది, నేను ప్రతి సంవత్సరం కూడా నేను పరిపాలించినటువంటి భూలోకానికి వచ్చి నా దేశ ప్రజలు ఎట్లా ఉన్నారో నేను వాళ్ళందరినీ కూడా చూసిపోతా అని చెప్పేసి అంటాడు. అప్పుడు నారాయణమూర్తి అనుగ్రహిస్తాడు ఆయనకి. ఇప్పుడు ఈ 10 రోజులు కూడా బలిచక్రవర్తి కేరళ రాష్ట్రానికి ఆయన పరిపాలించినటువంటి రాష్ట్రానికి వచ్చి ఆయన స్వంతగా చూస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉన్నది. ఆయన అలంకరణ ప్రియుడు కాబట్టి ఇటువంటి ముగ్గులు, మహోత్తరాలు, సాధ్య అనేటువంటి తిండి బట్టలతో ఆయన పూజ చేస్తుంటారు. అదే విధంగా మన అయ్యప్ప కొలువు కేరళ రాష్ట్రంలో ఉండేటువంటి దేవుడు కొలువైనటువంటి మన హరిహర ధర్మక్షేత్రం హౌసింగ్ బోర్డు రవీంద్రనగర్ కాలనీ లోపల దేవతలు సెలెక్ట్ అయి ఉన్నటువంటి స్వామి లోపల కూడా కేరళ సాంప్రదాయక ప్రకారంగా మనం ఈ పూజా కార్యక్రమాన్ని